హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిచంద్ర టాక్స్. ఈ రోజు అయితే ఒక కొత్త వంటకంతో అయితే మేము ముందుకు వస్తున్నానండి. దానికి ఏం పేరు పెట్టలేదు, బట్ టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్, ఈ ప్రాసెస్ అయితే మీరు ఫాలో కాండి. యాజ్ ఇట్ ఈస్ టేస్టీ చికెన్ అయితే మీరైతే తయారు చేసుకోవచ్చు. కొంచెం టైం టేకింగ్, తొందరగా చేయలేము, బట్ చేసిన తర్వాత మీరే అంటారు ఎంత బాగుందా అని. సో ప్రాసెస్ అయితే యాజ్ ఇట్ ఈస్ అయితే ఫాలో కాండి. సో తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఒక మంచి వీకెండ్ రోజు అయితే ట్రై చేయండి మీ ఇంట్లో. తప్పకుండా మీకైతే నచ్చుతుంది. సో ఇంకా మనం వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ఎలా తయారు చేయాలి చికెన్ కర్రీని అయితే చూద్దాం. ఓకే, అండ్ పోతూ పోతూ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందు ముందు మంచి మంచి ఫుడ్ రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. నాలెడ్జబుల్ వీడియోస్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. హాఫ్ కేజీ చికెన్ని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. సో కొంచెం ముక్కలు కూడా చిన్న చిన్నగా కొట్టించుకోవాలన్నమాట. సో దానివల్ల కర్రీ టేస్టీగా తొందరగా కుక్ అవుతుంది. సో ఈ కర్రీలో బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా వాడతాము. లవంగ, ఇలాచీ, షాజీరా, ఈ చెక్క, స్టోన్ ఫ్లవర్ అంటాం, బండ పువ్వు అనొచ్చు అనమాట. సో ఇవన్నీ తెలిసిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా. దీనికి ఏంటంటే ధనియాలు, జీలకర్ర అండ్ మెంతులు వేసి ఇది పౌడర్ లాగా చేసుకోవాలి. దీని ఏంటంటే మనం మసాలా లాగా వాడుకోవచ్చు అనమాట. ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. 4 to 5 మిర్చి, ఒక 2 ఆనియన్ అన్నమాట మీడియం సైజు, 2 టొమాటో అండ్ కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, జింజర్ పేస్ట్ అన్నమాట. మీకు సరిపోయినంత వేసుకోండి. సో కొంచెం ఆయిల్ పోసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువనే ఆయిల్ వాడతాము, ఎందుకంటే దానివల్ల టేస్టీగా ఉంటుంది. సో బిర్యానీకి సంబంధించిన మసాలా ఆయిల్లో వేసుకోండి. నెక్స్ట్ డైరెక్ట్ చికెన్ వేసేసుకోవాలి. సో కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు. సో మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నీట్గా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసినాక. ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్, కానీ మీరు టేస్టీగా మంచి ఫుడ్ తినాలంటే కనుక ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఇంకా మర్చిపోరన్నమాట ఈ ప్రాసెస్ ఒక్కసారి చేసుకొని తింటే. ఆ పసుపు, ఉప్పు ముక్కలకు మంచిగా పట్టేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. ఒక కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్. సో ఖచ్చితంగా బాగుంటుందండి టేస్ట్. మీరు అనుకుంటారు ఆయిల్లో కదా ఇవన్నీ ఫ్రై చేయాల్సింది, వీళ్ళేంటి మొత్తం చికెన్ వేసిన తర్వాత వీళ్ళు ఇవన్నీ వేస్తున్నారు అనుకుంటున్నారు కదా. సో అదే మరి, ఈ డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. మంచిగా కలుపుకోవాలి కిందికి మీదికి. 2 minutes కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. స్టవ్ని ఇలా సిమ్లో పెట్టుకొని, సో ఇలా మూత పెట్టుకొని 20 minutes అయితే స్లోగా ఉడకనివ్వాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు అయితే అయిందండి. ఒకసారి మూత తీసి అయితే చూద్దాము కండిషన్ ఎలా ఉందో. వావ్, సో చాలా బాగా అయితే కుక్ అయిందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో టమాటోస్ అండ్ కారం వేసుకోవాలి. ఫస్ట్ టమాటోస్ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కారం వేయాలి. సో మీకు తగినట్టుగా వేసుకోండి. టొమాటోస్ అండ్ కారప్పొడి వేసుకున్నాక కలపకుండా మూత పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల టొమాటోస్ అనేది మంచిగా మగ్గుతాయి అన్నమాట. మళ్ళీ ఒక 2 to 3 minutes తర్వాత మూత తీసి అప్పుడు కలుపుకోవాలి. 3 minutes. సో ఆఫ్టర్ 3 minutes తర్వాత ఒకసారి చూద్దాం ఎలా ఉందో మూత తీసి. ఓకే, లుక్స్ లైక్ ఇట్స్ ఇన్ అ గుడ్ షేప్. సో ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ హోమ్ మేడ్ మసాలా వేసుకోవాలి. దీనివల్ల మంచి స్మెల్ అండ్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి నీట్గా. సో మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే కనుక ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి.
లేదు ఇలా ఫ్రై లాగానే ఉండాలంటే కనుక ఇట్లానే వదిలిపెట్టేసేయండి. మేమైతే ఫ్రై లాగానే తింటాము. సో ఫ్రై లాగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అంతే అండి, ఇంకొక 5 మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాము. తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే కర్రీ రెడీ. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కండిషన్ చూద్దాం. వావ్, చూసారు కదా ఆయిల్ ఎలా పైకి తేలిందో. సో ఇదన్నమాట మనం ఎక్స్పెక్ట్ చేసేది. యా, ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరతోనే మంచిగా గార్నిష్ చేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి అంతే. సో నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా కుమ్మేస్తే అయిపోద్ది అనమాట. యా, కూల్. సో డన్, కర్రీ అయితే అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ అయితే వదిలిపెట్టేసేయాలి అలా. ఇలా చేసి చూడండి, తప్పకుండా టేస్టీ చికెన్ అయితే మీరు తయారు చేయొచ్చు. అండ్ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసుకోండి వీడియోకి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ వన్స్ అగైన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.